ఈరోజే కార్తీక శుద్ధ పాడ్యమి, పైగా మొదటి కార్తీక శనివారం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి ఆ కథలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరము అని ఒక పురపట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలోని భాగ్యవంతులకు కొదవలేరు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్లను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యం అంతా తమ గొప్పే అని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులు విందు వినోదాలతో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధుల్లో కల్లా శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపాన్ని వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయాలకు వెళ్ళి పూజలు చేయాలి అని ఆలోచించలేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి కురిసింది. వ్యాపారులందరి ఇల్లు నీటిలో మునిగిపోయాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టం అయిపోయింది. వ్యాపారాలన్నీ కూడా పోయి చివరలకు ఐశ్వర్యాలు పోయి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జల ప్రళయం, ఎవరికి అంతు పట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఆ ఊరి చివరన ఉండే పూరిపాకలో చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలో ఎలా ఉన్నాయి అని వారిలో వాళ్ళు అనుకుంటూ ఉండగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తూ ఉండడం వలనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. ప్రతిరోజు నేను ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలోని దీపాన్ని వెలిగిస్తూ ఉంటాడు. అంతేకాదు, ప్రతి ఏకాదశి రోజు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. తనతో పాటు ఆ గుడిసెలోని వారందరూ కూడా రక్షించబడ్డానికి దేవయ్య కారణం. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఇలా చేస్తే మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని అనిపించింది ఆకాశవాణి. వెంటనే వ్యాపారులందరూ కూడా ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలా ఒక పనిని పూర్తి చేసుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి. ఆ రోజు మొదలు ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రత కల్పాన్ని ఆచరిస్తూ భక్తికి ఉన్నంతకాలం సుఖ సౌభాగ్యాలతోటి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించి చెప్పారు. ఈ కథను విన్నవారు, చదివినవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై మహాభాగ్యాన్ని పొందుతారు. పూర్వకాలంలో నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడు పరమలోభి. ఎంత ధనాన్ని సంపాదించినా కూడా అతని లోభితనానికి అంతు లేకుండా పోయేది. ఈ ఐశ్వర్యం అంతా ధన గొప్పే అని భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు. ఎంతటి వారినైనా సరే ఈ అహంకారమే కదా పాతాళానికి అనగదొక్కేది. ధనగుప్తుడి భార్య కంగుమతి, ఆమె ఎంతో భక్తి కలిగి ఉండేది. వారికి 3 కుమార్తెలు. చివరి కూతురైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. చిన్న కూతురైన కుమారి, ఆమె ఆలయానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి వచ్చి అందరికీ ఇచ్చిన తండ్రి మాత్రం ఎప్పుడు కూడా తీసుకునేవాడు కాదు. భర్త ప్రవర్తనకు కాంతిమతి ఎంతగానో బాధపడేది. ఒకరోజు కుమారి తన స్నేహితురాలి ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం జరుగుతుందని తెలుసుకుని వెళ్ళాలి అని అక్కడికి వెళ్తూ ఉన్నది.
వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయినది. ప్రసాదాలు తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టుకొని ఇంటికి బయలుదేరింది కుమారి. మార్గమధ్యంలోకి వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైపోయింది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని కుమారి అనుకోగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని కుమారికి గుర్తు వచ్చింది. వెంటనే అంగడికి వెళ్ళి వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడు అనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది కుమారి. ఈ అడవిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ ఆహాకారాలు చేస్తూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ కూడా అగ్నిదేవుడు రథావానికి ఆహుతి అయ్యి మొదలుపెట్టాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. శరీరం బలంతో కంపించిపోయింది వ్యాపారికి. ఇంకొద్ది క్షణాల్లో తన దుకాణాలు కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో అతని చేతులు వణికిపోతున్నాయి. దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ వ్యాపారి మాత్రం అలాగే ఉండిపోయాడు. దుకాణాన్ని విడిచిపోబుద్ధి కావటం లేదు. అక్కడే ఉంటే తాను కూడా మాడి మసైపోగలడు. ఈ కంగారుతో చేతికి ఏదో పొట్లం తగలగానే ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. అది తీయగా అనిపించింది. అంతేకాదు, వ్యాపారి మనసు కొంచెం స్థిమితపడింది. ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి దుకాణం వద్దకు వచ్చి ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా ధనగుప్తుడి దుకాణాన్ని తాకలేదు. ఏమిటి విచిత్రం, ఏమిటి మాయ? ధనగుప్తుడికి నోట మాట రావటం లేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసి ధనగుప్తుడి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుడి ప్రార్థిస్తూ అక్కడికి వచ్చింది. దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి వారందరూ సంబరమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తిన్నది అదే పదార్థంగా గ్రహించాడు. అప్పుడు చిన్న కూతురు ఇలా చెప్పడం ప్రారంభించింది. ధనగుప్తుడు తిన్నది వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదమని, వ్రతంలో పాల్గొనడం గురించి అంతా వివరించి చెప్పింది. తాను స్వీకరించిన ఆ ప్రసాదం అగ్ని ప్రమాదం నుండి రక్షించింది అని ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. ఆ రోజు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. పూర్తిగా స్వామివారి సేవకే తన శేష జీవితాన్ని విచ్చించి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రం చేతనే ఎంతో ఆపద నుంచి బయటపడ్డాడు. మీరు చూశారు కదా. ఈ వెంకటేశ్వర స్వామి వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది. వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ శ్రీనివాసుడి కృపకు పాత్రులు అవ్వండి అని భరద్వాజుల వారు దీనిని అనుగ్రహించారు. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలునంతలో దాన ధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవితాన్ని గడిపేవాడు. కానీ అతని దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటి కావడం వల్ల ఉతికిన బట్టలు మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది అతడికి. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ చాకలివాడు శ్రీనివాసుని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణించకుండా పోతాడా అనే నమ్మకంతో జీవితం గడిపేవాడు. భక్త సులభుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవి నుండి బట్టల మూటతో తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యంలో అతడికి ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. సహజంగానే భక్తి శ్రద్ధలు కలవాడవడం వలన మిత్రుడు భుజం మీద మూటను కిందకు పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆ విప్రోత్తముడు ఇలా పలికాడు.
ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడడానికి నాకు చాలా కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అడిగాడు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు. స్వామి, మీరు ఎవరో కానీ మహానుభావుడులాగా ఉన్నారు. నాది గంపెడు సంసారం. ఆ సంసార భారం చేత నాకు ఈ పని చేయడం తప్పటం లేదు. నీ అవిటితనం పోయి మార్గం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు. నాయనా, తప్పకుండా చెప్తాను. సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి ఉన్నది. దానిని ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలను వస్తాయి. అయితే ఒక్క షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు చాకలివాడు ఇలా పలికాడు. స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఇంకేముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజు ఆచరించాలో సెలవివ్వండి అని ప్రార్థించగా బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయం గురించి భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పెట్టాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుని కుమారుడు ఇంటి బయట నుంచి పరుగు పరుగున వచ్చి, నానా, రాజుగారి భటులు మీకోసం వచ్చారు. రాజుగారు మీకు కట్న కానుకలు పంపించారట అని పలికాడు. వెంటనే రాజభటులు వచ్చి మిత్రుడితో ఇలా అన్నారు. రాజుగారి ఆస్థానంలో నిన్ను చాకలిగా నియమించారు అని చెప్పి 1000 వరహాలను బహుమానంగా ఇచ్చారు. 1000 వరహాల మూట పెట్టి 1 వారం లోపల వచ్చి రాజుగారు కొలువులో చేరవలసింది అని తెలియజేశాడు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్తాను అని మూటాముళ్ళు సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణం కట్టాడు. ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. మార్గమధ్యంలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు చాకలి. వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడిచిపోయాయి. ఆ బ్రాహ్మణుడు ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం ఇంతే అనుకున్నాడు. స్వామివారు తన మాద్యాన్ని చూపించాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజే రాజుగారి ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలుగా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఆ భాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడ రూపంలో వచ్చింది తనేనని, తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వలనే ఇలా జరిగింది అని తెలియజేశారు. అప్పుడు మిత్రుడు ఇలా పలికాడు. స్వామి, నేను ఎంతో పాపాత్ముడని, ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి. ప్రతి నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగం భాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. భక్తజన బాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరికాయి. మిత్రుడు దొంగలించలేదు అని రాజుగారు గ్రహించారు. మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించే చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. పూర్వకాలంలో సుగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అనే ఒక శ్రీహరి ప్రియభక్తుడు ఉండేవాడు. అతడికి 9 మంది ఆడపిల్లలు. అతను ఎంతో పాండిత్యం తెలిసినవాడు అయినా కూడా పేదరికంలోనే బాధపడుతూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణి పాదపద్మాల యందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలలో పాల్గొనేవాడు విష్ణు చిత్తుడు. దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసార సాగరాన్ని సాగిస్తున్నాడు. పిల్లల పెళ్ళిళ్ళు ఎలా జరపాలి అని ఆలోచిస్తూ
శ్రీనివాసుని తలుచుకుంటూ కాలం గడిపేది విష్ణుచిత్తుడి భార్య. ఒకరోజు ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాడిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు ఇలా పలికాడు. స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేముంది? తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుడిని లోపలికి తీసుకువచ్చి సపరీలు చర్యలు చేశాడు. వృద్ధ బ్రాహ్మణుడు దిష్టిచిత్తుడి బాధను చూసి ఇలా అన్నాడు. ఏమమ్మా అలా ఉన్నావు? ఏమిటి నీ దిగులు? నాకు చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి ఇలా పలికింది. స్వామి, మీరు చూస్తే తేజోసంపన్నులాగా ఉన్నారు. నాకు చింత ఏమీ లేదు. కేవలం నా బాధంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు ఇలా పలికాడు. నీ కష్టాలని తొలగి నీ కుమార్తెను సుమంగళంగా వివాహం కలగడానికి ఒక అద్భుతమైన వ్రతాన్ని చెప్తాను. ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల నీ కష్టాలన్నీ తొలగిపోయి భోగభాగ్యాలతో బ్రతుకుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఎంతో సులభతరం అని వ్రత విధానాన్ని మొత్తం ఆ దంపతులకు వివరించి చెప్పాడు. అప్పుడు విష్ణుచిత్తుడు సంతోషించి ఇలా పలికాడు. స్వామి, మహా సంతోషం. ఇంతకు మించిన మహాభాగ్యం మాకు ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు? శుభస్థ శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజే శనివారం. ఎంతో శుభమైన ఈరోజు తమ సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తాం అని విష్ణుచిత్తు దంపతులు తమ కుమార్తె అందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతంగా ఆ వృద్ధ బ్రాహ్మణుడకు పాద సత్కార్యాలు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా కోరుకున్నారు. ప్రసాదాలు తాము కూడా స్వీకరించారు. ఆ బ్రాహ్మణుడు కూడా ఆ వ్రత నైవేద్యాలను స్వీకరించి మనోభీష్ట ఫలసిద్ధిరస్తు అని పలికాడు. శ్రీలక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైనది. అప్పుడు విష్ణుచిత్తుడు బ్రాహ్మణుడికి ఒక చిరిగని దుప్పటి ఇచ్చి కన్నీళ్లు పర్యంతమై ఏడ్చి ఇలా పలికాడు. స్వామి, కడు పేదవాడినైన నేను, నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని యందు విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడితో వృద్ధ బ్రాహ్మణుడు ఇలా పలికాడు. నువ్వేమి చింతించవద్దు అని చెప్పి తన బయట బసారాలలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఎటు చూసినా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కనిపించలేదు. ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించకపోగా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఆ దంపతులు ఎలాగో గడిపారు. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడు అని బయటకు వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ చినిగిన దుప్పటి లేదు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమీ మన భాగ్యము! ఎన్నో జన్మల పుణ్యఫలం. కానీ మనం ఆ స్వామి వారిని గ్రహించలేకపోయాం. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చాం అని తలుస్తూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకు అద్దుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వలనే ఇదంతా కదా అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు. చూసారా, సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానాన్ని చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి కానీ స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తాడు.
మీరందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలను పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు దీన్ని సెలవిచ్చారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. బలిరాజ నమస్సుభ్యం విరోచన సుతప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజయం ప్రతి గృహాట్యం. ఈరోజే బలిపాడ్యమి. కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం దీపావళి మరునాడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 31న అయినప్పటికీ నవంబర్ 2వ తేదీ కార్తీక శుద్ధ పాడ్యమి అంటే బలిపాడ్యమి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. మహావిష్ణువు దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై అనేక అవతారాలు ఎత్తాడు. ఈ దశావతారాలు 5వ అవతారమే వామనావతారం. అలాగే మొదటి మానవ అవతారం కూడా ఈ వామనుడే. ప్రజ్ఞదశం వామనకం పురుత్వాగాత్ అగర్వం బగేహే పదత్రయం యాచమానః ప్రత్యాదిత్యువు త్రిపిష్టపదం. ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మ సంస్థాపన చేస్తానని శ్రీకృష్ణుడు గీతలో ప్రలోభించాడు. ఈ గీతా వాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరిత్రలో బలి వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తిని మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం దీనిలో ఉంది. పూర్వం యుద్ధంలో దైత్య బలిచక్రవర్తి ఇంద్రుడి వలన పరాజయం పొంది గురువైన శుక్రాచార్యుని శరణు వేడుకున్నాడు. ఈ బలిచక్రవర్తి ఎవరో కాదు, ప్రహ్లాదుడి మన్వడు వైరోచడుని కుమారుడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. ఈ విధానంగా బలిచక్రవర్తి గురుకృప వలన స్వర్గంపై అధికారాన్ని సంపాదించాడు. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితిదేవిని శరణు వేడుకున్నాడు. ఇంద్రుడి పరిస్థితిని చూసిన అదితిదేవి దుఃఖించి పయోవ్రతానుష్ఠానం చేసింది. ఆ వ్రతం చివరి రోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో ఇలా పలికాడు: దేవి, చింతించవద్దు. నీకు నేను పుత్రుడిగా జన్మించి ఇంద్రుడికి చిన్న తమ్ముడిగా ఉండి వాడికి శుభం చేకూరుస్తాను అని పలికి అదృశ్యమయ్యాడు. ఇలా అదితి గర్భంలో భగవానుడు వామన రూపంలో జన్మించాడు. భగవంతుని పుత్రుడిగా పొందిన అదితి సంతోషానికి అంతులేదు. భగవానుని వామనుడిగా బ్రహ్మచారి రూపంలో దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించారు. వామనమూర్తికి ఉపనయన సంస్కారాలు చేశారు. ఒకసారి బలిచక్రవర్తి భృగు కచ్చమున్న చోట అశ్వమేధ యాగం చేస్తున్నాడని వామన భగవానుడు తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి ఒక విధమైన రిల్లు గడ్డితో మొలతాడుని, యజ్ఞోపవీతాన్ని ధరించి శరీరంపై మృగ చర్మము, శిరస్సును జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపంలో యజ్ఞ మంటపంలోకి ప్రవేశించాడు. అలాంటి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపాన్ని చూసిన బలి హృదయం గదగదమై వామన భగవానుడిని ఉత్తమ ఆసనంపై కూర్చోబెట్టి పూజించాడు. ఆ తర్వాత బలి వామనుడిని ఏదైనా కోరుకోమని అడిగాడు. అప్పుడు వామనుడు 3 పాదాల భూమిని అడిగాడు. అందుకు బలిచక్రవర్తి సంతోషంగా అంగీకరిస్తాడు. దానం అడుగుతున్నవాడు వామన రూపంలో ఉన్న రాక్షస విరోధి అయిన శ్రీ మహావిష్ణువు అని కనుక్కున్న రాక్షసుల గురువు శుక్రాచార్యుడు గ్రహించి అదే విషయాన్ని బలిచక్రవర్తిని పిలిచి చెబుతాడు. కానీ బలిచక్రవర్తి అప్పటికే మాట ఇచ్చేశానని ధన ప్రాణాలపై ఉన్న వ్యామోహంతో మాట వెనక్కి తీసుకోలేనని పలుకుతాడు. ఆగ్రహించిన శుక్రాచార్యుడు రాజ్యభ్రష్టుడు అవుతావని బలిని శపించి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత
బలి చక్రవర్తి వామనుడి పాదాలను కడిగి ఆ నీటిని తల మీద చల్లుకుంటాడు. వామనుడి కోరిక మేరకు 3 అడుగులు దానం ఇస్తున్నానని ప్రకటిస్తూ కలశంతో తన చేతి మీదుగా వామనుడి చేతిలోకి నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు. ఇది గ్రహించిన వామనుడు అక్కడున్న దర్భపుల్లతో రంధ్రాన్ని పొడవగా శుక్రాచార్యుడు తన 2 కళ్ళల్లో ఒక కన్నును కోల్పోతాడు. దానం స్వీకరించిన వాడు కొద్దిగా పెరుగుతూ ఈ యావత్ బ్రహ్మాండమంతా ఆక్రమించేస్తాడు. ఒక అడుగు భూమి మీద, మరో అడుగు ఆకాశం మీద వేసి 3వ అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి నా తలపై వేయండి అని తల వంచుతాడు. వామనుడు తన 3వ పాదాన్ని బలి నెత్తి మీద వేసి అధఃపాతాళానికి తొక్కేస్తాడు. అయితే బలి దానగుణానికి సంతోషించిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేటట్టు వరాన్ని ఇస్తాడు. ఇప్పటికే కేరళలో ఓణం పండుగను బలిదాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వైష్ణవ ఆలయాలకు వెళ్ళి విష్ణువును పూజిస్తే శుభప్రదం. 3 అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు వచ్చింది. బలి సమర్పణ భావానికి భగవంతుడు ప్రసన్నుడై బలికి శుక్రలోక రాజ్యాన్ని ఇచ్చాడట. ఇంద్రుడికి ఇంద్ర పదవిని అప్పగించాడని పురాణాలు చెప్తున్నాయి. బలి చక్రవర్తి వామనుడితో ఇలా పలుకుతాడు. దేవా, నా సర్వస్వాన్ని నీకే సమర్పించాను. నా కోసం కోరడానికి ఏమీ లేదు. లోకం కోసం ఓ వరాన్ని అందిస్తున్నాను. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు కనుక నీ 3 అడుగులకు సంకేతంగా ఆశ్వీజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి ఈ 3 రోజులు భూలోకంలో బలి చక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానములు, దీప పూజలు చేసే ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భావించి మళ్ళీ బలి చక్రవర్తి పాతాళంలోకి వెళ్ళిపోతాడు. అలా ఈ బలి పాడ్యమి అయింది. బలి పాడ్యమి రోజున శ్రీ మహావిష్ణువును పూజించటం శుభప్రదం. వామనుడు కోరిన 3 అడుగులు సత్వ, రజో, తమో గుణాలని, సృష్టి స్థితి లయలని సూచిస్తున్నాయని అంటారు. ఇక బలి తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణిచివేయడమే. అజ్ఞానాన్ని పారదొలి జ్ఞాన దీపాలను వెలిగిస్తూ దీపావళికి స్వాగతం పలికిన వెంటనే అహంకారాన్ని వదిలేస్తూ బలి పాడ్యమి జరుపుకోవడాన్ని చెబుతారు పండితులు. ఎంతో పవిత్రమైన, విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి